అసలు ఇంకా ఆ లాకప్ డెత్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే నిజంగానే చాలా చాలా ఘోరం అబ్బా. ఆ కుర్రోడిని అయితే సాయి కృష్ణ అనేసి ఒక కుర్రోడిని లాకప్లో చిత్తగా బాధేశారంట. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు వాళ్ళ ప్రెస్ మీట్లో చూపించిన ఫొటోస్ వీడియోస్ చూస్తే నిజంగా కళ్ళు అసలు బయలుగమ్ముతాయి. ఏదో వీళ్ళు పోలీసులా లేకపోతే ఇంకా రౌడీలా నాయన అనిపిస్తుంది. పోలీసులు ఇలా పనిచేస్తారా? ఇంత దారుణంగా కొట్టాలనా? కొట్టడమే కాదు, ఏకంగా లేపేశారంట. లేపేయడమే కాదు, డెడ్ బాడీ ఎక్కడ కనిపించకుండా కాల్చేశారంట. ఎందుకంటే కనిపిస్తే మళ్ళీ దాన్ని పోస్ట్ మార్టం అంటారు, మళ్ళీ ఆ గాయాలు మళ్ళీ అది పోలీసుల మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి సాక్ష్యాధారాలు లేకుండా, సాక్ష్యాలు ఏం దొరకకుండా తగలబెట్టేశారంట. కాల్చి బూడిద చేశారంట. ఇవన్నీ జరుగుతున్నాయి మన ఏపీలోనే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీని మీద కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలే. ఎందుకంటే వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది అనేసి. ఎంత దారుణం అండి స్వామి. ఆ ఫోటో చూస్తే కాళ్ళ వేళ్లకు గోర్లు అట్లే పీకేసి కట్టగడేశారు. ఎంత బాధ, ఎంత నొప్పి అనుభవించుంటారు ఆ కుర్రోడు పాపం. ఎంత శత్రువైనా ఎండొచ్చు కానీ మరి అంత దారుణంగా ఏంది బాబు. పిచ్చ కొట్టుడు అసలు. చేతులు వెనక్కి కట్టేసి కొట్టినారంట. చేతులు అన్ని వేళ్ళు పాపం, ఆ చేతులు కాళ్ళకి అన్ని వేళ్ళు మొత్తం దెబ్బలే, మొత్తం బ్లడ్డే. గోళ్ళు మొత్తం పీకేసారు, మళ్ళీ కట్లు కడేశారు. ఆయన ఎవరో మహానుభావుడు నాగరాజు ఎవరో అంట, పోలీస్ ఆఫీసర్ సిఐ బాబా. ఆయన స్పెషలిస్ట్ అంట ఇటువంటి వాటిల్లో. ఉతికేసాడు. ఎవడో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొస్తారంట, గోర్లు పీకిస్తారంట, బలవంతంగా బాగా ఇబ్బందులకు గురి చేస్తారంట, మళ్ళీ ఆ ఏళ్ళకి కట్లు కట్టేస్తారంట. ఇంక అసలు నిజంగానే అవి వింటుంటేనే ఒళ్ళు అట్లే జిలకరేస్తూ ఉంది. ఎంత దారుణం కొట్టేశారప్ప. ఇక్కడ పోలీసులు కూడా భలే వ్యవహరించారు చూడండి. కొట్టడము, చనిపోవడము, దొరికితే కష్టమని చెప్పేసి కాల్చేయడం. ఎందుకంటే సాక్ష్యాలు దొరకవు కదా. ఎందుకంటే ఏ కోర్టులు అయినా సరే సాక్ష్యాలు లేకుండా వాళ్ళకి ఆ ఫోటో చూస్తే అనిపించవచ్చు, కానీ కోర్టులు అయినా సరే సాక్ష్యాలు లేకపోతే, ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు పోలీసుల చేతుల్లో ఉన్నది ఒకటే ఆయుధం. మేము అరెస్ట్ చేయలేదు, మాకు తెలియదు, ఎక్కడికో పారిపోయి ఉంటాడేమో మాకు తెలియదు. ఇది ఒక మంచి ఆయుధం అన్నమాట పోలీసులకి. ఎందుకంటే మనిషి లేడు కదా, మనిషి లేడు, డెడ్ బాడీ లేదు, ఎక్కడ పోయిందో ఏ కథ, దాని కథ ఎవరు ఎవ్వడికి ఏం తెలియదు. ఒకవైపు ఆ సాయి కృష్ణ వల్ల మేనమా ఎవరో ఆయనైతే అనేక ఆరోపణలు చేస్తున్నారు. లాస్ట్కి పోలీసుల్లో కొంతమంది వాళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకోవడానికి ట్రై చేస్తారంట. ₹1 చేస్తాను, దీన్ని క్లోజ్ చేసేసుకోండి అని చెప్పేసి. ఎవరైతే బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారో వాళ్ళని కూడా ప్రజలు తీసుకొస్తున్నారంట. మీరు అలా వెళ్తారు, అలా చేస్తారు, రెండే మాట్లాడుకున్నారు ఇది అని చెప్పేసి. సెటిల్మెంట్లు ఏవి కుదరట్లేదంట. మరి సాయి కృష్ణ వాళ్ళ మేనమామ ఆయనకు ₹1 ఆఫర్ చేశారంట, సెటిల్మెంట్ చేస్తున్నాం అనేసి. ఆయన ఎక్కడికైనా తగ్గట్లేదంట. మేము సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామే కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగానే చాలా దారుణం ఈ ఇష్యూ. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కనిపించట్లే. ఏ పచ్చ మీడియాలో వార్త రాలే, సోషల్ మీడియాలో అసలు దీని గురించి మాట్లాడలే. విపరీతంగా అసలు ఆ దారుణం మాత్రం చాలా దారుణం. అది చెప్పుకోవడానికి మనం చాలా బాధేస్తుంది. ఎంత శత్రువైనా ఎండొచ్చు కానీ మరి ఆ విధంగా కొట్టి చంపడమైంది మరి దారుణంగా. ఆ అంబటి రాంబాబు గారు చూపించినటువంటి ఫొటోస్ కానీ, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు చూపించినటువంటి ఫొటోస్ వీడియోస్ చూస్తే నిజంగానే అసలు అన్నం కూడా తినబోద్ది కాదు, ఆ విధంగా కొట్టారు. చూద్దాం మరి ఈ నెల 23వ తేదీకో 29వ తేదీకో ఏపీ హైకోర్టు అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి చెప్పడం జరిగింది పోలీసులకి. మరి వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు, ఏ విధంగా సబ్మిట్ చేస్తారు, ఆ సమయానికి ఏం చెప్తారు కోర్టుకి చూడాలి. రెండే ఉంటే తీసుకువెళ్ళాలా వ్యక్తి, లేదు అంటే పారిపోయాడు, అరెస్ట్ చేయలేదని చెప్పేసి చెప్పాలి. అది చెప్పడానికి సోర్స్ లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కొంతమంది కానిస్టేబుల్స్ ఎవరైతే కొంతమంది బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వెళ్ళి వాళ్ళ ఇంటర్నల్గా విచారణ చేశారో, కొంతమంది కానిస్టేబుల్ నిజాలు చెప్పేస్తారంటే ఈ విధంగా అవును జరిగింది ఇది అనేసి. కానీ మా పేర్లు ఎక్కడికైనా తీయకంటే మాకేం తెలియదు, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుంటారు. అంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ ఏదైతే వాళ్ళు ఇంటర్నల్గా బాగా వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారో ఆ ఎవిడెన్స్ ప్రకారం ఈ వ్యక్తి ఎవరైతే సాయి కృష్ణ అనేసి ఒక కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు లేడు, బూడిదైపోయింది.
మరి గౌరవ ఏపీ హైకోర్టు మరి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలా, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలా. కానీ ఈ వ్యవహారం మీద ఇప్పటివరకు నారా లోకేష్ గారు మాట్లాడలే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే, పవన్ కళ్యాణ్ మాట్లాడలే, హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు కూడా మాట్లాడలే. ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నదంతా కూడా ఒకటే, ఆమెనే ఒక నాయకుడు మేకప్ రాణి అన్నాడంట, అది పెద్ద ఇష్యూ అయిపోయింది, దాని గురించి మాట్లాడుకుంటా ఉంది.